చెప్పి రావడం కానీ జరగదు కదండి. ఏదో రుణం ఉంటుందా, రుణం తీర్చుకోవడానికి వస్తాం. ఆ ప్రదేశానికి ఎప్పుడైతే ఆ రుణం తీరిపోయిందో భగవంతుడు వేరే దారి చూపిస్తాడు, అది వేరే విషయం. కానీ ఈ పుట్టుకకి చావుకి మధ్యలో అనేక రకాల బంధాల్ని మనమే పొందుతాం, అనేక రకాల రుణాల్ని పొందుతాం, అనేక రకాల సేవలు చేయించుకుంటాం, అనేక రకాల సేవలు చేస్తాం, అనేక రకాల రుణాల్ని పొందుతాం. ఒకటి రెండు కాదు, అనేక రకాల. మరి రుణాలు తీరేటువంటి ఏకైక సందర్భం ఏది అంటే చిట్ట చివరి ధర్మపిండంగా తెలుస్తోంది. మంత్ర రూపంలో పెట్టేటువంటి పిండాలు 7 గోత్రాలు 3 కథరాల పెద్దకి తృప్తి గురించి నేను చెప్పే మంత్రం పలుకుతూ పిండాలు పెడుతూ ఉంటాను. పిండం పెడుతూ మంత్రం అంటూ చెప్పండి. పితృవంశే మృతాయే చ మాతృవంశే తథైవ చ గురువు శుభశుర బంధూనాం ఏకాంగే గతివర్జినాః క్రియాలోపః హతాశ్చైవ జాత్యంధాః అంగవస్తథా విలోప ఆమా గర్భాశ్చ జ్ఞాత అజ్ఞాత మమ తేషాం పిండః మయా దత్తం అక్షయ్యం ఉపతిష్టతు ఆబ్రహ్మణో ఏ పితృవంశ జాతాః మాతుః తథా వంశభవాః మదీయాః వంశ ద్వయేస్మిన్ మమ దాసభూతాః భృత్యాః తథైవ ఆశ్రిత దేవరాశ్చ మిత్రాణి సఖ్యః పశవశ్చ దాసాః తేభ్యః కర్మపిండం దదామ్యహం నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ అంటూ 3 చోట్ల సజెషన్. విష్ణు పరమం పరమం సదా కుడి చేత్తో నుదురు పట్టుకోయ్యా, ఎడం చేత్తో నీళ్ళ చెంపట్టుకో. చక్కగా 3 భాగాల పెద్దల మీద నుదురు నీళ్లు ఇలా చేయి మెడమరించి అలా చిలకరించండి. చక్కగా పితృపితామహ ప్రపితామహం వెళ్ళిపోవాలి. సమస్త నువ్వులు బిడ్డ చూసారా? మీరు కట్టుకున్న బట్టలు ఇచ్చి దార పువ్వులాగండి, చిన్న దార పువ్వులాగి చెంబులో ఉంచి తడపాలి. పిండే సునిదధాతి పిండేషు నిదధాతి. అరే తొందరగా వెళ్ళండి రా, దేవాలయం కడతారు. పిండ ప్రదానం చేసుకున్నాం. చక్కగా ఓ పక్కన కూర్చున్నా ఒకటి ఏం చేయండి. తడిన మధ్యలో పిండాల మీద వాస పిండేషు నిదధాతి. పిండే